హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఇది సంక్రాంతికి తీసిన మినీ వ్లాగేనండి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే బెల్లమ గోధుమ పిండి అట్లయితే వేశాను. గోధుమ పిండి బెల్లం అట్లు అంటారు దీన్ని. ఇంకా ఈ రెసిపీ అయితే సేమ్ బొబ్బట్లు తిన్న ఫీలింగే ఉంటుందండి. ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ అనేది కామెంట్ చేయండి. చూసారా ఆ స్ట్రక్చరు, ఆ కలరు ఎలా ఉందో సేమ్ బొబ్బట్లా అనిపించట్లేదు. పిల్లలు ఇవే కావాలంటే వాళ్ళ కోసం ఇంక ఇవే చేశానండి. గోధుమ పిండి బెల్లమట్లు ఇంక చాలా టేస్టీగా ఉంది. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోతాము. ఇంక చింటు బాయ్ గారికి కూడా ఇంకోండి బెల్లమట్లు కావాలంటే ఆయన గారికి కూడా ఒక 2 అట్లు అయితే వేసుకొచ్చాను. ఇంక బౌల్లో వేసానండి. ముందు తిన్నన్నాడు. ఇంక సర్లే అనేసి ఇంక కిందే వేస్తే చక్కగా తినేసిస్తున్నాడు. వేడిగా ఉన్నాయిరా బాబు కాస్త ఆగరా అంటే ఆగడట. బాగున్నాయి మమ్మీ, టేస్ట్గా ఉన్నాయి అని అంటున్నాడు. సరేలే తిను అనేసి వాడికి ఒక 2 అట్లు వేస్తాం. మేము ఫ్రెష్ అప్ అయిపోయామండి. పెద్ద బాబు చిన్న బాబు ఫోటోలు. నా శారీ ఎలా ఉంది, బాగుందా, నా జ్యువెలరీ అంతా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ శారీ అయితే శబరిమల నుంచి తమ్ముడైతే పట్టుకొచ్చాడండి. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి